దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం. యూటీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం ముందున్నాం. మరి ఆలయం లోపలికి వెళ్ళి మహంకాళి అమ్మవారు, మాణిక్యమ్మ అమ్మవారి దేవుల అసలు వాళ్ళు ఉజ్జయిని నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, అమ్మవారి వైభవ ప్రభావాల గురించి తెలుసుకుందాం పదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునే కంటే ముందు ఇక్కడ కుడి చేతి వైపు మనకు గణపతి, పరమేశ్వరుడు, ఆ పక్కన నృసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. వారిని కూడా ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి ఎదురుగా ఇక్కడ గణపతి, పరమేశ్వరుడు, అమ్మవారు కూడా ఉన్నారు. భక్తులంతా కూడా ముందుగా ఇక్కడ గణపతిని ప్రార్థించుకొని పరమేశ్వరుడికి జలాభిషేకాలు చేస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైన మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ లో కొలువై ఉన్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం. మరి ఆ తల్లిని దర్శించుకొని ఆ అమ్మవారి మహత్తు, వైభవ ప్రాభవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్క భక్తుని హృదయాన్ని పులకింపు చేస్తుంది. మనం గమనిస్తే కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ మనకు చిద్విలాసంగా మనకు క్షేత్ర పాలకురాలు దర్శనమిస్తుంది. అమ్మవారు సౌభాగ్యవతిగా వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా వారు అనుకున్నవన్నీ నెరవేరాలని అంటూ కూడా వారికి ఏ ఆటంకం, ఏ ఇబ్బంది కలగకుండా ఆవిడ కాచి కాపాడుతుంది. ఈ సృష్టిలో ప్రతి అణువు, పరమాణువు కూడా భగవత్ స్వరూపమే. మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో చెట్టు, పుట్ట, ఆవు అన్నిటినీ కూడా భగవత్ రూపాలుగా భావించి ఆరాధిస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ వృక్షాన్ని దేవతా స్వరూపంగా కూడా భావించి పసుపు, కుంకుమలు, వస్త్రము, చక్కటి పట్టుచీర, పూలదండ వేసి కూడా భక్తులు ఈ వృక్షానికి కూడా వారి మొక్కులు చెల్లించుకుంటూ కూడా నమస్కరిస్తూ ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం సంబంధించి ప్రధాన అర్చకులు రామతీర్థ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలం వశుండీం శిరః శంఖం సందదతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముజ్జితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తో సుప్రతే హరో కమలజో హంతుం మధం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరగనున్నది.
అమ్మవారికి ప్రతినిత్యము కూడా అభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, ఖడ్గమాల కుంకుమార్చన ప్రత్యేకంగా జరిపించబడుతూ ఉంటుంది. ఈ విధంగా 220 సంవత్సరాల దేవాలయమైనటువంటి అమ్మవారికి ఆషాఢ మాసం రాగానే అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రత్యేకమైన చీరలు, ఆభరణాలతోటి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అమ్మవారి ఆషాఢ జాతర మొట్టమొదటి ఆదివారం రోజు ప్రారంభమై 3వ ఆదివారం అమ్మవారికి జాతర జరపడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం మరియు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం జరుగుతూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైనటువంటి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా చేస్తూ మధ్యాహ్నానికి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. తదుపరి రాత్రి సమయంలో అమ్మవారికి బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారి దేవాలయంలో ఉదయం రంగం కార్యక్రమం మరియు గావు పట్టడము, తదుపరి అమ్మవారి దేవాలయంలో రంగం కార్యక్రమం పచ్చికొండపై నిలబడి అమ్మవారు భవిష్యత్తువాణి చెప్పేటటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి అమ్మవారిని ఏనుగు అంబారి ఊరేగింపుపై ఊరేగించటం జరుగుతుంది. ఈ యొక్క అంబారి ఊరేగింపుతోటి సగము జాతర అమ్మవారి దేవాలయంలో ముగుస్తుంది. మరియు రాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో మంది భక్తులు పూతరాజులతోటి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నైవేద్యాన్ని అమ్మవారి పలార పండ్లని పిలుస్తారు. ఎంతో రంగరంగ వైభవంగా పూతరాజుల విన్యాసాలతోటి అమ్మవారికి భక్తిగా సమర్పించేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పలార పండ్లని పిలుస్తారు. ఈ విధంగా ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా శోభాయమానంగా దేదీప్యమానంగా జరిగేటటువంటి అమ్మవారి ఆషాఢ జాతర మహోత్సవానికి భక్తులందరూ విచ్చేసి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షిత పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. అసలు ఆషాఢం జాతర బోనాలు వచ్చిందంటే చాలు ఇప్పుడు ఎంతో చక్కగా సికింద్రాబాద్ బోనాల్ని లష్కర్ బోనాలు అని అంటూ ఉంటారు. అసలు ఆ రోజున అమ్మవారిని ఇలా దర్శించుకొని వారి ముక్కుబొళ్ళు చెల్లించుకోవడానికి ఎంతో తాపత్రయపడుతూ పలు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే భక్తుల స్పందన, అంటే అమ్మవారు ఏ కోరికైనా తీరుస్తుందా, అంటే అమ్మవారి వైభవం, అమ్మవారి వైభవము ఎంతసేపు చెప్పినా ఆమె యొక్క విశేషమైనటువంటి భావన అది అమ్మవారిని దర్శించుకున్న వారికి మాత్రమే కలుగుతుంది. కాకపోతే అమ్మవారిని దర్శించే భక్తులకు ఏమిటి అంటే మనము భక్తిగా శ్రద్ధగా ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా తప్పకుండా అది జయమవుతుంది. అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేసి లేదా 21 ప్రదక్షిణాలు లేదా వారి యొక్క శక్తానుసారంగా 41 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం వస్తుంది. ఎంతోమందికి వివాహాలు జరిగాయి, ఎంతోమందికి సంతానం జరిగింది. మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, ఇంటర్నేషనల్ అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తురాలు వచ్చినప్పుడు పండిట్జీ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగింది. ఆమె 41 ప్రదక్షిణం చేయమని చెప్పాము, ఆమెకు వివాహం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మ తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగాలి కూడా. ఎందుకంటే మనము ఎంతో భక్తిగా శ్రద్ధగా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారి దేవాలయంలో వచ్చిన భక్తులకు కూడా దేవాలయంలో వచ్చినప్పుడు అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి దేవాలయంలో ఉన్నప్పుడు అమ్మవారి మీద శ్రద్ధ, మనం అమ్మవారి యొక్క ఎలా అలంకారం చేశారు, అమ్మవారికి ఆభరణాలు ఎలా ఉన్నాయి, అమ్మవారికి ఏ చీర కట్టారు అనేటటువంటి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మన అమ్మవారిని నమస్కారం చేస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగాలని కూడా కోరుకుంటాం. అందరూ కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, అమ్మవారి ఆశీస్సులు కలగాలి. సర్వే జనాః సుఖినో భవంతు. సంవత్సర కాలంలో కూడా అమ్మవారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు? అమ్మవారికి ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు
జాతర రంగం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి ఆశ్వీజ మాస శుద్ధ పాఠ్యము నుంచి దశమి వరకు దసరా నవరాత్రిలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారికి దసరా నవరాత్రులైన తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, విశేషమైన అలంకారాలు జరిపిస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా అమ్మవారికి అభిషేకము, అర్చన, స్వర్ణ పుష్పార్చన, ఖడ్గమాల, కుంకుమార్చన జరిపిస్తూ ఉంటారు. విశేషంగా అమ్మవారికి శుక్రవారము, మంగళవారము ఆ యొక్క సమయాన్ని బట్టి అమ్మవారికి పల్లకీ సేవ జరిపించటం, అలాగే అమ్మవారి దేవాలయంలో ఉపరి దేవాలయమైనటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి సహిత మహాకాళేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారము ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. శివాభిషేకము, వీరభద్రేశ్వర స్వామికి అభిషేకము, గణపతికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నందీశ్వరునికి ప్రతి సోమవారం సంపూర్ణ అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి, స్వామివారికి జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. భక్త మహాశయులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ కూడా బోనాల జాతర శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు. గురుగారు, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయంలో చండీ హోమాలకు చాలా ప్రసిద్ధి అని చెప్తున్నారు. అసలు చండీ హోమం ఎవరు చేసుకోవాలి, చండీ హోమం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మీ మాటల్లో? కలౌ చండీ వినాయకు అని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. కలియుగంలో చండీ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చండీ ఉంటుంది. ముఖ్యంగా శత్రుబాధ నివారణ, తదుపరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క చండీ హోమము వివాహమైన వారు కానీ, వివాహం కాని వారు కానీ ఎవరైనా చేయించుకోవచ్చును. అమ్మవారి దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు కూడా ఈ యొక్క చండీ హోమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, 12 గంటలకు ముగిస్తుంది. కాబట్టి అమ్మవారి విశేషంగా జరిగే చండీ హోమము మరియు అమావాస్య రోజు రుద్రహోమం జరుగుతుంది. ఈ యొక్క రుద్రహోమంలో కూడా భక్తులు పాల్గొని చండీ హోమంలో పాల్గొని దేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సంతానం లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, ఇంకా ఏదైనా జీవితంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వారు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటారు? అమ్మవారికి ప్రతి శుక్రవారము అభిషేకం రాయించి 5 శుక్రవారాలు అమ్మవారికి అభిషేకం జరిపించిన తర్వాత 5వ శుక్రవారము అమ్మవారికి ఒడిబియ్యము, చీర సమర్పించిన 99% వారి కష్టాలు తప్పకుండా దూరం అవుతాయండి. ఎంతో మంది భక్తులకు చెప్పాము, ఎంతో మందికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఇంకా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది కూడా అమ్మవారు అనుగ్రహం కలగాలని, మనందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాకు శుభమస్తు. తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు అండి.